వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలోని పలు అభివృద్ధి పనులను ముమ్మడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బారాజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుచ్చిబాబు మాట్లాడుతూ తాళ్లరేవు మండలంలో తాళ్లరేవు సిహెచ్ పెద్దబొడ్డు, వెంకాయపాలెం, సీతారాంపురం, లక్ష్మీపతిపురం, పత్తికొందు, గోవలంక, పి మల్లవరం గ్రామాలలో హెల్త్ సెంటర్ నిర్మాణానికి సుమారు 2,62,00,000 వ్యయంతో అభివృద్ధి పనులు శంకుస్థాపన చేయడం జరిగిందని, అదేవిధంగా గత ప్రభుత్వంలో అభివృద్ధి కుంటిపడిందని, ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూటమి ప్రభుత్వం నియోజకవర్గంలోని గ్రామాలను అభివృద్ధి పదంలో నడిపించాలని ధ్యేయంతో ముందుకు కొనసాగుతుందని తెలిపారు. అనంతరం ముమ్మడివరం నియోజకవర్గ ప్రజలందరూ వారి కుటుంబాలలో సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాయుడు, సునీత, జడ్పీటీసీ దొమ్మేటి శామ్యూల్ సాగర్, తాళ్లరేవు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ధూళిపూడి వెంకటరమణ, కట్టా త్రిమూర్తులు, టేకుమూడి లక్ష్మణరావు, పొన్నమండ రామలక్ష్మి, నడుంపల్లి వినోద్, మందాల గంగా, సూర్యనారాయణ, వాడ్రేపు వీరబాబు, ఉంగరాల బాబురావు, అత్తిలి బాబురావు, వాకపల్లి చిరంజీవి, పలు శాఖల అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. బాబాయ్ గారికి ఏమండి కొబ్బరి ఎర్వా గారికి ఆగే ఉన్నావో లేదో తెలియదు, విషయం తెలియదు, దాని గురించి తెలియదు, మెసేజ్ ఏం రాలేదు. అది నాకు అర్థం అవట్లేదు. నేను ఫోటో చూస్తున్నాను, కెమెరా చేతి పెట్టుకున్నాడు, మనిషి ఇంకెల్లా చూస్తున్నాడు. మన వాళ్ళందరూ అక్కడ క్లాస్ పెట్టారండి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఆడోళ్ళకి అసలు మరి అంతే. బాబాయ్ గారికి ఏమండి కొబ్బరి ఎర్వా గారికి ఆగే ఉన్నావో లేదో తెలియదు, విషయం తెలియదు, దాని గురించి
తెలీదు మెసేజ్ ఏం రాలేదు అది రాజు అది విషయం నాకు అర్థం అవట్లేదు. నేను ఫోటో ఇంకా పైకి పెట్టి డౌన్ చేయి అది తాళరావు మండలంలో మరి పీమలవరం గ్రామంలో హెల్త్ సెంటర్ శంకుస్థాపన కార్యక్రమం ఇప్పుడే చేయడం జరిగింది. మరి ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ మండలంలో సుమారు 2,62,00,000 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే మన తాళరావు సిహెచ్సి ఉందో దానికి ఒక 23 లక్షల రూపాయలు, అదేవిధంగా సీతారాంపురంలో ఉన్న బిల్డింగ్కి ఒక 27 లక్షల రూపాయలు హెల్త్ సెంటర్, అదేవిధంగా పెదబొడ్డు వెంకటాయపాలెంలో ఒక 55 లక్షల రూపాయలతో, అదేవిధంగా లక్ష్మీపతిపురం గ్రామానికి సంబంధించి గాడిమోగ పంచాయతీలో అదొక 55 లక్షల రూపాయలతో, అదేవిధంగా ఇక్కడ మల్లవరంలో ఉన్న పత్తికొంద ఏరియాలో కూడా ఇప్పుడే శంకుస్థాపన చేసుకున్నాం. ఇదే కాకుండా మరి గోవలంకలో కూడా ఒక హెల్త్ సెంటర్ శంకుస్థాపన చేసుకోబోతున్నాం. చాలా శుభదినం, ఎందుకంటే గత ప్రభుత్వం కేవలం పునాదుల వరకు తీసుకొచ్చే శంకుస్థాపన మటుకే పరిమితం చేసి ఎక్కడికక్కడ అభివృద్ధి కుంటుపడింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే హెల్త్కి సంబంధించి మన నియోజకవర్గంలో 11 కొత్త హెల్త్ సెంటర్స్ శంకుస్థాపన చేసుకున్నాం. మరి పాతవి కొన్ని ఆగిపోయినట్లకి స్లాబ్ వర్క్ వచ్చి కొన్ని అవి కూడా శంకుస్థాపన చేసుకుని రేపు మార్చి సంవత్సరాలకల్లా ఇవన్నీ పూర్తి చేసి ఫుల్ ప్లెజ్డ్గా మరి హెల్త్ పరంగా అందుబాటులో గ్రామాల్లో ఉండాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మరి అదేవిధంగా తొందరలో ప్రివెంటివ్ హెల్త్ కింద కూడా ఒక కొత్త స్కీమ్ మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది. ఎందుకంటే ప్రతి 6 నెలలకి ఒకసారి ప్రతి మనిషికి కూడా ఫుల్ స్క్రీనింగ్ చేసి ప్రివెంటివ్ హెల్త్ కింద ఏదైతే ఆ బాడీలో ఉన్న బెడ్ని బట్టి శాంపుల్స్ని బట్టి రోగాలు రాకుండానే ముందు అరికట్టే విధంగా ఒక సంజీవిని అనే ఒక కొత్త ప్రాజెక్ట్ని కూడా మనం తీసుకురాబోతున్నాం. అదేవిధంగా ఏదైతే ప్రధానంగా మన జీవితంలో హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఫస్ట్ కాబట్టి మరి ఎడ్యుకేషన్ పరంగా కూడా మరి ఎన్నో మార్పులు తీసుకొచ్చి ఇవాళ మరి ముందుకు నడపడం జరుగుతుంది. మరి గత ప్రభుత్వంలో కేవలం పెయింటింగ్స్కి ఈ పునాదుల దశలోనే ఆగిపోయిన చాలా బిల్డింగ్స్ ఏదైతే హెల్త్ సెంటర్స్ కానీ
సచివాలయ బిల్డింగ్లు కానీ రైతు భరోసా కానీ ఇవన్నీ కూడా ఫేజ్ బ్యానర్లో ఏదైతే పూర్తి స్లాబ్ వరకు పూర్తయినాయో అవన్నీ ఫస్ట్ పేజీలో తీసుకుని అవన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. 3 స్టేజ్ల కింద తీసుకుని ఇవన్నీ కూడా పూర్తిగా వినియోగంలోకి వచ్చేలాగా, ఎందుకంటే గతంలో చాలా ఇబ్బందికరంగా చేశారు పరిపాలన. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం మరి సూపర్ 6 హామీలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో హామీలు ఇచ్చాం, అవన్నీ కూడా సమర్థవంతంగా ఈరోజు మరి పూర్తి చేసుకుంటూ మరి సుమారు 18 నెలల సమయంలో మరి ఎన్నో మార్పులు తీసుకొచ్చి మన భావితరాల భవిష్యత్తుకు మళ్ళీ అమరావతి రాజధాని మళ్ళీ నిర్మాణం చేపట్టడం, మన రైతాంగాన్ని అందరికీ కూడా తాగునీరు సాగునీరు పుష్కలంగా ఉండాలన్న ఉద్దేశంతో 1-2 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకోవటం. ఒక పక్క మన విద్యార్థులు ఎంతోమంది డిగ్రీలు ఇంజనీరింగ్లు చదువుకుని ఇవాళ మరి ఆటోలు నడుపుకుని నైట్ వాచ్మెన్లుగా పనిచేసే పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మరి ఈరోజు 4,50,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాం. ఏదైతే కూటమి ప్రభుత్వం 20 లక్షల మందికి ఉద్యోగాలు అన్నారో అది తప్పనిసరిగా ఏదైతే మొన్న వైజాగ్లో జరిగిన ఇంటర్నేషనల్ సమిట్లో విదేశాల నుంచి ఎన్నో దేశాల నుంచి మరి ఇండస్ట్రీ పిలిపించి సుమారు 13 లక్షల కోట్ల పెట్టుబడి 600 MOUలు చేసుకున్నాం. దాంట్లో 60-70% పూర్తయినా కానీ మన రాష్ట్రం నెంబర్ 1 దశలోకి వెళ్తుంది. అదేవిధంగా ఆర్థిక వనరులు లేని పరిస్థితుల్లో ఇవాళ అమరావతి రాజధాని ఒక ఆర్థిక వనరుగా మరి 24/7 మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఎంతో కష్టపడి ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి మళ్ళీ పరిపాలన కానీ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అన్నీ కూడా సమంగా చేసుకుంటూ మరి విజయవంతంగా ఈరోజు మన ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పడానికి ఈరోజు ఈ శంకుస్థాపన నిదర్శనం. మరి ఈ సంవత్సర కాలం నుంచి పెద్ద ఎత్తున ఏదైతే బాగా పాడైపోయిన రోడ్లు ఉన్నాయో అన్ని రోడ్లు వేసాం, డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరిచాం. మరి రైతాంగానికి అదేవిధంగా మహిళలకి ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ముందుకెళ్తాం. కాబట్టి ఇవాళ చాలా సంతోషం. ఈరోజు మన మలవరం గ్రామంలో ఈ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన ప్రజాప్రతినిధులందరికీ మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. మరి కొత్త సంవత్సరం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీ అందరికీ ఉండి ఈ సంక్రాంతి పండుగ అంతా బ్రహ్మాండంగా జరుపుకుని మీ కుటుంబాల్లో మీకు కావాల్సిన అన్ని వసతులు కూడా వెంకటేశ్వర స్వామి అందివ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు.